వర్ధిల్లాలి 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 ఉద్యోగుల ఐక్యత ఉద్యోగులందరినీ ఉద్యోగ భద్రత సమాన పనికి పాదయాత్రలో ఇచ్చిన హామీల వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగ భద్రత పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఉద్యోగ భద్రత పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే ఉద్యోగ భద్రత ఉద్యోగుల ఐక్యత శిక్షణ అభియాన్ కార్మికులు మన ఉద్యోగులు అవుట్సోర్సింగ్ కార్మికులు విద్యాశాఖలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి అవుట్సోర్సింగ్ కార్మికులకి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి ఒకే సంస్థలో పనిచేస్తుంటే ఒకే రకమైన పనిచేస్తున్నారు కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి స్పష్టంగా దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాంటి ఆదేశాలు ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఇందులో విద్యాశాఖ చాలా కీలకమైన శాఖ. ఇందులో విద్యాశాఖలో సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి అదేవిధంగా వీళ్ళందరినీ కూడా పార్ట్ టైంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ పని మాత్రం చాలా ఫుల్ టైంగా అదనపు పని చేపిస్తున్నారు. వాళ్ళకి టైం లేదు, సెలవులు లేవు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు. ఇలాంటివన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి మేము వీళ్ళందరినీ కూడా ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. వాళ్ళు చేస్తున్న న్యాయమైన పోరాటం, వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఈ సమ్మె ఈరోజు 3వ రోజు కొనసాగుతోంది. ఈ సమ్మెను ఎలా వాళ్ళు దాని వెంటనే పరిష్కారం చేసి విద్యాశాఖలో మంచి ఫలితాలు వచ్చే విధంగా చేయాలని చెప్పి వీళ్ళు పని చేయకపోతే అసలు విద్యాశాఖ నడవలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే చర్చలు పిలిపించి గతంలో ఇచ్చిన హామీల్ని ఇప్పటికైనా అమలు చేసి ఈ సమ్మెను విరమింపజేసే దిశగా ఆలోచించాలి. కానీ వీళ్ళ మీద దౌర్జన్యాలకు లేకపోతే ఒత్తిడి తీసుకొచ్చే పని టీచర్లందరినీ కూడా ఈ పని చేయమని చెప్పి వాళ్ళ టీచర్లకి ఒత్తిడి చేసే పని చేస్తున్నారు. టీచర్లు కూడా స్పష్టంగా చెప్పారు ఈ పని చేయము, వాళ్ళ న్యాయమైన సమస్యలు అని చెప్పి వీళ్ళు పోరాటానికి మద్దతు ఇచ్చారు. దాన్ని మేము సీఎట్గా ఒకటే చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు సమ్మె కొనసాగేంత వరకు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యలు సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.